హాయ్! ఈరోజు కూడా 3 పార్సెల్స్ వచ్చాయి. చెప్పాను కదా నేను 16 ఆర్డర్ పెట్టాను మీషోలో అని. సో ఈరోజు 3 వచ్చాయి. చూసేద్దాం ఏమేమి వచ్చాయి. ఇవి 3 అయితే వచ్చాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఎట్లున్నాయి అన్బాక్సింగ్ చేసి మంచిగా ఉన్నాయా లేవో చెక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఏముందో ఏమో. ఇది కూడా జ్యువెలరీయే. 2 జ్యువెలరీస్. ఇది థ్యాంక్ యూ కార్డ్ వచ్చింది. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాం. బాగానే ఉందా? బాగా వచ్చింది కదా. దీనికి చిన్న స్టడ్స్ టైప్ వచ్చినాయి. బాగుంది ఇది కూడా. ఓకే, దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇంకొకటి చూసేద్దాం. ఇది కూడా సేమ్ అట్లాంటిదే, కానీ ఇది కొంచెం అంటే అది కొంచెం కిందికి వస్తుంది. దీని సెట్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. బాగుందిదా? చాలా బాగా వచ్చింది. చూడండి, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. దీనికి కూడా కొంచెం పెద్ద సైజ్, దానిలాగానే డిజైన్ కానీ కొంచెం పెద్ద సైజ్ కమ్మలు అయితే వచ్చాయి. బాగుంది. ఇది సెకండ్ జ్యువెలరీ. దీనికి చిన్నది, ఇదేమో ఇట్లా చోకర్ టైప్ అనమాట. దీనికి మ్యాచింగ్ ఇంకొకటి జ్యువెలరీ. ఇది కూడా బాగానే ఉంది. 2 బాగానే వచ్చాయి. దానికి కూడా కమ్మలు చిన్న స్టడ్స్ టైప్ అయితే వచ్చాయి. ఇంకొకటి ఓపెన్ చేద్దాం. సెకండ్ వన్. సరేలే, అక్కడ పెట్టేసారు. అంతా పెట్టి 2 చోట్ల. ఇది కూడా జ్యువెలరీ. థ్యాంక్స్ గివింగ్ నేమ్ రాశారు. హియర్ ఇఫ్ యూ సక్సీడ్ టు మేక్ యువర్ స్మైల్ ప్లీజ్ సపోర్ట్ అవర్ స్మాల్ బిజినెస్ బై గివింగ్ రేటింగ్ ఆఫ్ 5 స్టార్. ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ @మెహప్రియా. మెహప్రియా మెహప్రియా వాళ్ళు ఇది సేల్ చేశారు. చూద్దాం ఎట్లా వచ్చిందో. వావ్, సో నైస్. దీనికి జుంకా విరిగిపోయి వచ్చింది. ఇంత బాగుంది జుంకా సెట్ అనుకొని తీసుకున్నా. దీనికి మాత్రం 1 సైడ్ ఒకటి జుంకా విరిగిపోయి వచ్చింది. చూసారు కదా, ఓపెన్ చేసినప్పుడే విరిగిపోయింది. దీని కింద సపోర్ట్ ఇద్దామంటే సపోర్ట్ లేదు, విరిగిపోయింది. చూడండి, కనిపిస్తుందా? విరిగిపోయింది. ఇది రిటర్న్ పెట్టేస్తాను. ఇంకా షిట్, నైస్ జుంకా అనుకున్నా. ఇది ప్యాకింగ్ మిస్టేకో లేకపోతే చూసుకోలేదు. ప్యాకింగ్ మిస్టేకే అండి. ఇందులో ఉంది చూడండి,
విరిగిపోయిన ముక్క ఏదైతే ఉందో ఇందులో ఉండిపోయింది. అది చిన్నది ముక్క విరిగిపోయింది ఇందులోనే. ఇది రిటర్న్ పెట్టేద్దాం. థర్డ్ది ఓపెన్ చేద్దాము. సెకండ్ది డ్యామేజ్ వచ్చింది, అది రిటర్న్ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. ఎట్ సైడ్ ఉంది ఓపెనింగ్. ఇంకా నిన్న నైట్ కూడా ఒకటి వచ్చింది, అది నేను ఓపెన్ చేసేసాను, అది చూపిస్తాను ప్రోడక్ట్ ఎట్లుందో. మొత్తం నిన్న 3, ఈరోజు 3 వచ్చాయి. ఇది అసలు ఓపెన్ అయ్యాయి. ఇవి ఫ్లవర్ పిన్స్ తీసుకున్నాను, ఎప్పుడైనా మనం జుడా వేసుకుంటాం కదా అప్పుడు పెట్టుకోవడానికని. చూద్దాం. 12 పీసెస్ అన్నారు, 1 ఈచ్ కలర్ 2. నచ్చలేదు నాకు. ఇక్కడ చూడండి డ్యామేజ్ ఉన్నాయి, ఇవి కూడా రిటర్న్ పెట్టేస్తాను. 12 పీసెస్ అయితే కరెక్ట్గానే వచ్చాయి, కానీ అంత క్వాలిటీ బాగాలేదు అట్లా పెట్టుకోవడానికి. ఎట్లున్నాయి, అంత క్వాలిటీ బాగాలేదు. ప్లాస్టిక్ లాగా ఉంది. అంటే ఏదో ఒకటి మనది ఏమంటారు, ఇప్పుడు ఏదన్నా మనం కొత్తది కొన్నప్పుడు కార్పెట్లలో వస్తుంది చూడండి, అలా ఉంది, బాగాలేదు. దీనికి రేటింగ్ ఏమి నేను ఇవ్వను, బాగాలేదు. చూడ్డానికి ఓవర్వ్యూగా బాగానే ఉంది, కానీ క్వాలిటీ వైజ్గా దగ్గర నుంచి చూస్తే అస్సలు బాగాలేదు. అందులో ఇమేజ్లో ఏమో రియల్ ఫ్లవర్స్ ఉన్నట్టున్నాయి, ఇదంతా నచ్చలేదు. ఇది రిటర్న్ పెట్టేస్తాను, సెకండ్ది కూడా రిటర్న్ పెట్టేస్తాను. ఓన్లీ ఫస్ట్ది ఒకటి జ్యువెలరీ సెట్ ఉంది కదా గ్రీన్ కలర్ది, అదొక్కటి బాగుంది, అది ఉంచేసుకుంటాను. ఇంకా ఆర్డర్స్ వచ్చేటివి ఉన్నాయి, మొత్తము 16 కదా, నిన్న 3, ఈరోజు 3 వచ్చాయి. ఇంకా 10 ఉన్నాయి, అవి వచ్చినప్పుడు అవి కూడా చూపిస్తాను ఎట్లున్నాయి. నైట్ 2 వచ్చాయని చెప్పాను, ఒకటి వచ్చిందన్నాను కదా. అవి చాలా క్యూట్గా ఉన్నాయి, ఉంచేసుకున్నాను. ఇవి ఏంటివి అంటే ఇట్లా మనకి ఎక్స్పాండ్ అవుతుంటాయి అన్నమాట. ఇవి హెయిర్కి పెట్టుకోవడానికి, నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది. చూడండి, ఇప్పుడు హెయిర్ ఉందా, ఇది హెయిర్కి. ఇది ఇక్కడ ఫస్ట్ ఒకటి ఎడ్జ్ ఇస్తారు, ఇట్లా ఎడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎడ్జ్ అనేది ఎక్కడైనా సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇట్లా నైస్గా బ్రైడ్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఇట్లా సెక్యూర్ చేసుకోవాలి. చూడండి, బాగా కనిపిస్తుంది కదా, ఇట్లా ఫ్లవర్స్ లాగా 2 వచ్చాయి. సో నేను 2 ఉంచేసుకున్నాను, బాగున్నాయి. ఒకటి పింక్, బేబీ పింక్ టైప్ వచ్చింది, ఇంకొకటి ఇది కొంచెం క్రీమీ కలర్ టెక్స్చర్లో ఉంది ఫ్లవర్, బాగున్నాయి. ఇవి పిల్లలకు కూడా మనం పెట్టచ్చు, పోనీటైల్ ఏమైనా వేసినప్పుడు. ఇప్పుడైతే మా పిల్లలకి పెట్టడానికి హెయిర్ లేదు, మొక్కు ఉంటే తిరుపతిలో మొక్కు తీర్చుకున్నాము. సో పిల్లలు మళ్ళీ హెయిర్ పెరిగిన తర్వాత పిల్లలకి యూజ్ చేస్తాను. అప్పటి వరకు నేను 2-3 సార్లు వేసుకొని ఇంకా పిల్లలకే ఇవి. ఓకే.